దేవుని బిడ్డలారా, ఓబద్యా చేస్తున్న ఉద్యోగం ఏంటో ఒకసారి మనం చూస్తే, ఓబద్యా ఆహాబు రాజు తర్వాత పొజిషన్లో ఓబద్యా ఉన్నాడు. రాజు ఉన్నాడు అక్కడ, రాజు తర్వాత స్థానం ఆ పొజిషన్లో ఓబద్యా ఉన్నాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రభువుని నమ్ముకొని ఆత్మీయంగా ఎదుగుతున్న మేము చదువు కంటిన్యూ చేయొద్దా, మంచి ఉద్యోగం సంపాదించొద్దా అంటే ఓబద్యా అంటాడు, నేను కూడా భయభక్తులు కలిగి బ్రతకడమే కాదు, బాగా చదివి నా జీవితాన్ని కాపాడుకొని రాజు తర్వాత రాజు స్థానములో ఒక మంచి ఉద్యోగములో నేను స్థిరపడ్డాను. దేవుని బిడ్డలారా, ఒక మంచి స్థితిలో తాను స్థిరపడ్డాడు, ఒక మంచి ఉద్యోగాన్ని సాధించాడు ఓబద్యా. ఓబద్యా బహు భయభక్తులు కలిగిన వాడట. ఆ తరములో ప్రజలందరూ విగ్రహాధన వైపు వెళ్ళిపోతున్నారు, పాపం వైపు వెళ్ళిపోతున్నారు. మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు, భయభక్తులతో తను బ్రతుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఓబద్యా, నువ్వు ఎప్పటి నుండి భయభక్తులు గలవాడివి? నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడను. ఒక్కసారి ఓబద్యాకు చప్పట్లు కొడదామా? ఎస్, ఓబద్యా ఆ తరములో లోకం పాపముతో నిండుకొని, అక్రమాలతో నిండుకొని, భయంకరమైన పాపపు లోకములో బ్రతుకుతున్నా నీవు బాల్యము నుండి భయభక్తులు క్రీస్తునందు నీవు నిలిపావయ్యా. నేటి తరానికి నీవు ఒక మాదిరిగా ఉన్నావయ్యా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. బాల్యము నుండి భయభక్తులుగా ఎలా ఉండగలిగాడు అంటే, ఓబద్యా అనే పేరుకున్న అర్థం ఏంటి అంటే, దేవుని యొక్క సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్, యెహోవా యొక్క సేవకుడు. ఇంత మంచి అర్థాన్నిచ్చే ఆ పేరుని తల్లిదండ్రి పెట్టారంటే, తల్లిదండ్రి కూడా భక్తి కలిగిన చెప్పండి భక్తి కలిగిన కుటుంబమా కాదా? తల్లిదండ్రి భక్తి కలిగిన కుటుంబం అయినందుకు తన కుమారునికి ఏమని నామకరణం చేశారు? ఓబద్యా. దాని అర్థం ఏంటి అంటే, యెహోవాకు అతడు సేవకుడు. తల్లిదండ్రి గుండెల్లో ఒక ఆశ ఏంటంటే, నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేయాలి, తాను దేవుని కొరకు బ్రతకాలి, అంతరంగములో అతడు ఒక సేవకుని వలె బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ఎంతమంది తల్లిదండ్రికి ఈ ఆశ ఉంది? ఎంతమందికి ఈ ఆశ ఉంది? నా పిల్లలు బాగా చదివి దేవుని కొరకు మంచి ఉద్యోగంలో స్థిరపడి, బయట బాహ్యంగా కనబడకుండా సంఘానికి సహకారం అందించే సేవకుని లక్షణాలు కలిగిన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని ఎంతమంది గుండెల్లో ఆశ ఉంది? దేవుని బిడ్డలారా, ఓబద్యాకున్న పేరుకు అర్థం ఏంటి అంటే, అతడు దేవుని యొక్క సేవకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ తరానికి దేవుని సేవకులు కావాలి, ప్రవక్తలు కావాలి. దానితో పాటు సరి సమానంగా ఓబద్యా లాంటి వారు కావాలి. ఒకవైపు ఏలియా ప్రవక్త ఉన్నాడు, మరొక వైపు ఓబద్యా కూడా ఉన్నాడు. అటు ఓబద్యా 100 మంది ప్రవక్తలను తాను కాపాడాడట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీ జీవితంలో ఒక్కసారి ఓబద్యాను తలుచుకుంటే, చాలామంది మన మందిరానికి వచ్చే ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి యవనస్తుడు చెప్పే మాట ఏంటంటే, అయ్యా, ఒక 5 సంవత్సరాల క్రితం మీరు కనుక మాకు దొరుకుంటే నా భర్తని కాపాడుకునేవాడిని అయ్యా. అతడు
త్రాగి త్రాగి మరణించాడయ్యా. ఒక 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం మీరు మాకు దొరుకుంటే మా జీవితంలో ఈ నష్టం కలిగేది కాదు, ఈ నష్టం కలిగేది కాదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. చాలా మంచిది. అయితే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ఈ మాట నువ్వు జాగ్రత్తగా వినగలిగితే నీ జీవితం వలె నీ పిల్లల జీవితం కాకుండానట్లుగా బాల్యము నుండే నీ పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగి నీవు పెంచడం ప్రారంభిస్తే రాబో తరములో నీ పిల్లలు గవర్నర్లుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఉన్నతమైన ఆఫీసర్గా దేవుడు మారుస్తాడు. తానున్న ఆఫీసులో ప్రభు కొరకు పనిచేసే వారిగా దేవుడు మారుస్తాడు. ఈ బాల్యములో వాక్యం నాటబడితే ఎలాగుంటుంది అంటే, తిమోతి గురించి పౌలు మాట్లాడతాడు. నీవు బాల్యము నుండే ఈ వాక్యాలు నీ హృదయంలో నాటబడ్డాయి కదా అని. చూడండి ఆ మాట, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకై శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి ఎరుగుదువు కనుక నిన్ను విశ్వాసములో నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుని వాక్య లేఖనాలు నీవు తిమోతి బాల్యము నుండే నీవు ఎరుగుదువు కదా. ఎప్పటి నుండి ఎరుగుతున్నాడు చెప్పండి? ఎప్పటి నుండి ఎరుగుతున్నాడు? బాల్యము నుండే. తల్లి బోధిస్తూ ఉంది దేవుని యొక్క భక్తిని, దేవుని యొక్క మర్యాదను, సంఘ క్రమాన్ని, పరిశుద్ధతను తాను బోధిస్తూ ఉంది లేఖనాల ద్వారా. నీవు చేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. చాలు. నీవు చిన్ననాటి కాలంలో ఏ లేఖనాలనైతే నీవు నేర్చుకొని దిస్ ఈజ్ రైట్ అని నువ్వు పట్టుకున్నావో దానిలో నీవు నిలకడగా ఉండుము అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, చిన్ననాటి నుండే ఓబద్యాకు ఆ తల్లిదండ్రి తిమోతికి వారి తల్లిదండ్రి పరిశుద్ధ లేఖనాలు బోధించినట్లుగా వారి హృదయములో అవి స్థిరపరచబడ్డాయి. నేను చాలామంది కొత్తగా వివాహమైన వాళ్ళు, ఆ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు మందిరానికి వస్తే వారికి చెప్పే మాట ఏంటంటే, మీరు చాలా అదృష్టవంతులు, మీరు చాలా లక్కీ. ఎందుకంటే మీరు వినే ఈ వర్తమానాల ద్వారా మీ పిల్లల్ని చక్కగా మోల్డ్ చేయొచ్చు. ఆ పెద్ద చెట్టు అయిన తర్వాత అది వంగది. చిన్నగా ఉన్నారు, నష్టపోలేదు. మీరు ఈ వాక్యం ద్వారా వారిని ఎలాగైనా మోల్డ్ చేసి దైవ దర్శనము కలిగి పిల్లల్ని మంచి స్థితికి మీరు మలచగలుగుతారు. కనుక దేవుని బిడ్డలారా, ఓబద్య చిన్ననాటి నుండి వారు భయభక్తుల్లో పెంచారు. తాను సాక్ష్యం ఇస్తున్న మాట, చిన్ననాటి నుండి నేను భయభక్తులతో పెరిగిన వాడను. ప్రైజ్ ద లార్డ్. అలా పెరిగాడు, చక్కగా చదువుకున్నాడు, ఒక రకంగా గవర్నర్ ఉద్యోగాన్ని తాను సంపాదించాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఆశపడుతున్నాను, పిల్లల తల్లిదండ్రులారా, మీ పిల్లలను బాల్యం నుండే లేఖనాలు బోధించండి. చందమామ కథలు కాదు, అత్తామామల గురించి కాదు, లోకంలో పాపం గురించి కాదు. కొంతమందికి తల్లిదండ్రికి పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కాదు. పరిశుద్ధ లేఖనాలు బోధించాలి. నేను ఆశపడుతున్నాను, మీరందరూ మీ పిల్లలకు నేటి నుంచి ఆ పరిశుద్ధ లేఖనాలు బోధించుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ పిల్లల్ని రానున్న తరములో ఓబద్యాల వలె గొప్ప ఉన్నత ఉద్యోగంలో స్థిరపరచునుగాక.